M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. రైతుల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే రామారావు పటేల్. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ మార్ట్‌ఫెడ్ సారథ్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని మూదలి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు విక్రయించేందుకు అధిక శ్రమ, దూరాభారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారులకు మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను, పంటలను విక్రయాలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్, మార్కెట్ పేడ్ డైరెక్టర్, మండల వ్యవసాయ అధికారులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, బీజేపీ నేతలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఒక్క ఎకరానికి నరేంద్ర మోదీ గారి సర్కార్ మనకు అందిస్తున్న విషయం చాలా మంది రైతులకు గెలవాలన్న ఉద్దేశంతో ఈ విషయం చెప్పడం జరిగింది. అలాగే ఈ విషయం పట్ల ఈరోజు రోజు ధర 10 గంటల లోపల చేస్తాం. తక్కువ ఎక్కువ అయితే మనకి ఇక్కడ మార్కెట్ కమిటీ మన CEO గారు, ఆ CEO గారు పొద్దున్నే 10 గంటలకు రేట్ చేస్తాం. రోజు రేట్ మాత్రం ఆన్లైన్ యుగాల నుంచి మనం ఆన్లైన్ పద్ధతి అన్నది వచ్చింది. ఎన్నిక కాబట్ట శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారు రైతుల గురించి ఆయన ఎలక్షన్ గెలవంగానే 3వ రోజు అగ్రికల్చర్ ఆఫీసర్లకు పిలుచుకొని మీటింగ్ చేయడం జరిగింది. ఫర్టిలైజర్ ఉందా లేదా, ఫర్టిలైజర్ ఎక్కడ తక్కువ ఉంది, మరి ఎన్ని పిఎస్ఎస్ సెంటర్లు ఉన్నాయి, ఎన్ని మార్కెట్ ఉన్నాయి, ఎన్ని DCMS ఉన్నాయి, ఇంకా ఇతరతర డిపార్ట్మెంట్ల నుంచి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి అని అడిగితే మేడం గారు మొత్తం క్లుప్తంగా అన్ని సెంటర్లని ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన మండలంలో వేరే సెంటర్స్ లేవు, ఒక పిఎస్సి సెంటర్ తప్ప మిగతా లేవు. కాబట్టి సార్ కూడా చెప్పి ఒక పలిసికి ఒక సెంటరు, మళ్ళీ దాని తర్వాత డోడన్నానా, లేకపోతే బార్డీబీ, ఇటువంటి సెంటర్, మన సోనారి, ఈ యొక్క నిగ్వా సావులి, ఏదైనా సెంటర్లు గవర్నమెంట్ సెంటర్స్ పెడితే అక్కడ సెంటర్ల ద్వారా సప్లై చేస్తే ఏదైనా మనం సూచించినట్లయితే ఇప్పుడే దానిపైన చర్య తీసుకోవడానికి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాము. సభ ముందర కూడా అంటే ఏదైనా చిన్న డౌట్ ఉంటే మా దడవయ్య గారు అలాగే డైరెక్టర్ గారు అడిగినప్పుడే దాన్ని అధికారులు పిలిపించి దాన్ని సొల్యూషన్ చేయడం వల్ల రైతులందరికీ కూడా భరోసా చేసిన వాళ్ళందరూ దయచేసి మీరు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి మేము మనసారా మేము మండల వాసుల తరఫున కోరుతున్నా ఉన్నాం. మరి ఈరోజు నాపేడ్ ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే కూడా ఎక్కువ ఉన్నప్పుడు, ఎందుకంటే బఫర్ స్టాక్స్ అనేవి జనరల్గా మన దగ్గర అవసరం ఉంటాయి, గవర్నమెంట్ దగ్గర ఏ గవర్నమెంట్ దగ్గర కూడా బఫర్ స్టాక్ తక్కువ అయినప్పుడు మద్దతు ధర కంటే కూడా ఎక్కువైతే మార్కెట్లో ఏ రేటు ఉంటుందో ఆ రేట్ కంటే కూడా ఎక్కువ దిగుబడిని ఎక్కువనే తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు బఫర్ స్టాక్ని మెయింటైన్ చేయాలి. ఏదైనా కరువు పరిస్థితులు కానివ్వండి, కరువు కానీ ఇంకేదైనా అవసరం వచ్చినప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నిల్వలు ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు మద్దతు ధర కంటే కూడా మనం ఎక్కువ పెద్ద మొత్తంలో చెల్లించి మనం తీసుకోవడానికి వల్ల కేంద్ర ప్రభుత్వం అంగీకరించినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మండల వాసుల తరఫున అందరికీ కూడా మేము PM గారికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి చెయ్యలేదంటే ఎవరైనా ఆఫీసర్ పని ఆగదు. రాజు పోతే రాజురెడ్డి ఉండదు, నేను పోతే ఉండదు, నేను పోతే ఉండదు. అదే ఆలోచిస్తుంది. నేను ఉంటేనే ఉంటుందని అది తప్పు మనకు కావాలి. డైలీ పొద్దుగల మైక్లో 10 గంటలకు బియ్యం మైక్
రైతులు ఎందరు ఉన్నారు మీ వర్షం ఉంది వర్షం వల్ల ఈరోజు బాధ్యత దాని తర్వాత ఈ కంపౌండ్ ఏదైనా తక్కువ ఉంటే కాటా కానీ లైట్ కానీ ఇంకా ఏమైనా తక్కువ పడితే మీ బాధ్యత చేస్తారా లేదా నాకు వైద్య విద్య అగ్రికల్చర్ కూడా మొదలుపెట్టి వైద్యం ఏదైతే ఉంది అదుపు బలహీన వర్గాలకు అందరికీ అవైలబుల్ ఉంటాయి కానీ ఏరియా అదేవిధంగా విద్య కూడా నిన్న కూడా విద్యా విషయం నేను చాలా స్ట్రిక్ట్లీ తీసుకొచ్చి చెప్పాను. ఎక్కడైతే మనకు కోరిక ఉంది స్టాఫ్ లేదు అక్కడ కంపల్సరీ స్టాఫ్ తెప్పిస్తున్నాం. అదేవిధంగా స్ట్రెంత్ లేకుంటే స్ట్రెంత్ పెంచుతుంది. ఇలా లక్ష రూపాయలు టీచర్ జాబ్ నేను లోకేశ్వర్ మండలంలో బామ్నీ విలేజ్లో 14 పిల్లగాళ్ళు ఉన్నారు, 3 టీచర్లు. అటువంటిది కాకుండా కూడా విద్య మీద కూడా చాలా ఫోకస్ చేయాలి. బామ్నీలో అట్లా ఉంది. నేను ఏలువట్లో మన బిల్డింగ్ ఎలక్షన్ వచ్చి 5 సంవత్సరాల కింద 10 ప్రైమరీ స్కూల్లో ఇక్కడ 100 పైన ఉన్నారు. 100 పైన పిల్లగాళ్ళు ఉన్నారు. అటువంటిది కూడా టీచర్ల మీద ఆధారపడి అవి కూడా వైద్య విద్య ఇరిగేషన్ నేను మూడే ఏజెంట్లు పెట్టుకున్నాను. 5 సంవత్సరాలు ఏజెంట్ ఏదైతే కుబేర్ మన నియోజకవర్గంలో చాలా పెద్ద మండలి సమస్యలు ఎక్కువ ఉంటేనే కూడా ప్రతి సమస్యలు సాల్వ్ చేయడానికి మన గాయత్రి ప్రయత్నం చేస్తాం. ఈ కొనుగోలు కేంద్రంలో వచ్చేసిన మా రైతులకు ఆఫీసర్లకు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు.